dear friends, welcome to our Telugu Lifestyle. నేను మీ సురేష్. అడవికి రాజు సింహం కావచ్చు, కానీ అడవిలో నిజమైన ఫైటర్ ఎవరో తెలుసా? హనీ బ్యాడ్జర్. ఎస్, ఈ రోజు మన హనీ బ్యాడ్జర్ గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోబోతున్నాము. లేటెస్ట్ స్టార్ట్. అడవిలో సింహం వస్తుందంటే ప్రతి జంతువు భయపడి అక్కడ నుండి పారిపోతాయి. కానీ హనీ బ్యాడ్జర్ మాత్రం ఆ సింహానికి ఎదురెళ్తుంది. సింహం కూడా ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. ఇదేంటి, చూడడానికి చాలా చిన్న జంతువే కదా, ఇదేంటి నాకు ఎదురొస్తుంది, నన్ను చూసి భయపడట్లేదు అని చెప్పి సింహం ఒక్క అడుగు ఆగుతుంది. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది హనీ బ్యాడ్జర్ ధైర్యం ఏమిటో అని. సో హనీ బ్యాడ్జర్ మనకి ఎక్కువగా ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలలో కనిపిస్తుంది. ఇది అడవులలో, పొదల్లో, ఎడారుల్లో ఎక్కువగా నివసించే జంతువు. ఇది గుంటలు తవ్వుకొని గుంటల లోపల పొగలంతా ఉంటుంది. నైట్ వేటకెళ్తుంది, ఒక్కొక్కసారి పొగలు కూడా ఇది వేటకి వెళ్తుంది. దీనికి ఇష్టమైన ఆహారం దీని పేరులోనే ఉంది, హనీ బ్యాడ్జర్. ఎస్, హనీ అంటే దీనికి చాలా ఇష్టం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత ఫైట్ అయినా చేస్తుంది. దాని తర్వాత దీనికి ఇష్టమైన ఆహారం ఎలుకలు. ఎస్, ఎలుకలు, పాములు. విషపూరితమైన పాములు కరిచినా కూడా ఇది ఒక 2 నిమిషాలు విషాన్ని తట్టుకుంటుంది. మైకో నుంచి బయటకు వచ్చి అదే పాముని అంతం చేస్తుంది, దాన్ని హ్యాపీగా తినేస్తుంది. సో అది కాకుండా ఇది ఇంకా పక్షుల్ని, పురుగులని, ఎలుకలని, మొక్కలని, చిన్న చిన్న దుంపలను కూడా తింటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. ఏమి దొరికితే అది తింటుంది. అడవిలో ఎక్కడైనా సర్వైవ్ కాగలదు. దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్రతకాలి, బ్రతకడం కోసం పోరాడాలి. హనీ బ్యాడ్జర్ సైజులో చిన్నదే, కానీ దీని ధైర్యం ఎవరెస్ట్ అంత పెద్దది. ఎలాంటి హైనాలైనా, చిరుతలైనా, పెద్ద పులులైనా కూడా ఇది భయపడదు. తిరిగి వాటి మీద అటాక్ చేస్తుంది. దీనికి మెయిన్ ప్రొటెక్షన్ వచ్చి దీని చర్మం చాలా మందంగా ఉంటుంది. దానివల్ల దీనికి ఎంత పెద్ద విషపూరితమైన పాములు కరిచినా సరే దాని కూరలు దీని లోపలికి దిగవు. దాని విషం దీన్ని ఏమీ చేయలేదు. అందుకని ఇదేంటంటే సింహాలు కూడా ఎదురెళ్తుంది. సింహం కరిచినా కూడా దీని చర్మాన్ని ఏమి చేయలేదు. ఇది మనుషుల మీద అటాక్ చేస్తుందా అనేది మనకు ఒక డౌట్ వస్తుంది. నో, ఇది మనుషుల మీద అటాక్ చేయదు. పరిస్థితులను బట్టి ఇది ఒకవేళ దీని దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం, దీన్ని రెచ్చగొట్టడం, దీని దగ్గరికి వెళ్ళి అరిచిన, అక్కడ నుండి పరిగెత్తిన, అది ప్రమాదం అని భావించి మనుషుల పైన అటాక్ చేస్తుంది. సో అడవి జంతువులు కనిపించినప్పుడు సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిది. వైల్డ్ ఎనిమల్స్ అంటే వాటి పేరులోనే ఉంది. కొంతమంది వైల్డ్ ఎనిమల్స్ పెంచుతుంటారు. అవి చిన్న వయసులో ఉన్నప్పుడు ఓకే, అవి పెద్ద అయిన తర్వాత అవి ఎలా బిహేవ్ చేస్తాయో ఎవరికి తెలియదు. మనం ఎన్నో వీడియోల్లో చూస్తున్నాం, ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. జంతువులను పెంచిన వాళ్ళు అదే జంతువుల చేతిలో చనిపోయి ఉన్నారు. కొంతమంది హైనాలను పెంచారు, కొంతమంది పులులను పెంచున్నారు, కొంతమంది పాములను పెంచున్నారు. ఆఖరికి వాటి చేతిలోనే వీళ్ళు చనిపోయి ఉన్నారు కూడా. ఇవి ఎన్నో మనం న్యూస్లు చదువుకున్నాం. అడవి జంతువులు మనకి శత్రువులు కాదు, వాటి ప్రాంతాలలో మనం అతిథులు. మనమే అడవులను నరికి వేస్తున్నాం, అందువలన అవి మన నివాస ప్రాంతాలకు వస్తుంటాయి. సో ప్రకృతిని మనం కాపాడాలి, అప్పుడే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా చేస్తే ఏం చేసినా కూడా మనం దాని ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే. సో గాయ్స్, ప్రకృతిని సేవ్ చేయండి. సో ఎనిమల్స్ ని సేవ్ చేయండి. సో హనీ బ్యాడ్జర్ లాగా బతకండి. సమస్యలు చూసి భయపడి పారిపోకండి. సమస్యల్ని ఎదుర్కోవాలి. ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడే గెలుపు అనేది మనకి దగ్గర అవుతుంది. ఈ విషయాలను మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారో కింద కమెంట్ చేయండి. మరిన్ని అమేజింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. లైఫ్ అనేది చాలా చిన్నది. సో ఆల్వేస్ బీ హ్యాపీ. ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మనం ఎదుర్కోవాలి, ఎదుర్కొని నిలబడాలి. దట్స్ ఆల్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.